డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. కంబలి చెట్టు గురించి యేసుక్రీస్తు గారు ఏమన్నారు? కంబలి చెట్టు ప్రత్యేకతలు ఏమిటి? ఆవగింజంత విశ్వాసం అంటే ఏమిటి? కంబలి చెట్ల చొప్పుడికి మరియు దావీదుకి సంబంధం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా కంబలి చెట్టు గురించి యేసుక్రీస్తు గారు ఏమన్నారో తెలుసుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఈ లేఖనములో ప్రభువు అంటే యేసుక్రీస్తు. శిష్యులు యేసుక్రీస్తును మా విశ్వాసమును అభివృద్ధి చేయమని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు గారు ఇలా అంటారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టు వేళ్లతో సహా పెళ్లగింపబడి సముద్రంలో నాటుము అంటే ఆ కంబలి చెట్టు మీ మాట వింటుంది అని యేసుక్రీస్తు గారు అన్నారు. అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టు మన మాట వింటుందని యేసుక్రీస్తు గారు అంటున్నారు. అయితే యేసుక్రీస్తు గారు కంబలి చెట్టునే ఉదాహరణగా ఎందుకు తీసుకున్నారు? భూమి మీద అనేక చెట్లు ఉండగా మరియు యేసుక్రీస్తు దారి పొడుగున అనేక చెట్లు చూడగా కేవలం కంబలి చెట్టు గురించే యేసుక్రీస్తు గారు ఎందుకు ప్రస్తావించారు అనే విషయాలు తెలియాలంటే మనకు కంబలి చెట్టు యొక్క ప్రత్యేకతలు తెలియాలి. దీనికంటే ముందు కంబలి చెట్టు గురించి పాత నిబంధనలో ఎక్కడ ప్రస్తావించబడిందో తెలుసుకుందాం. 2వ సమూయేలు 5వ అధ్యాయము 23-24 వచనములు, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరుగుపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్టు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవల్లని సెలవిచ్చెను. సేమ్ ఇదే లేఖనం మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా వ్రాయబడింది. ఈ లేఖనంలో మనకు కంబలి చెట్లు కనిపిస్తున్నాయి. శత్రువులైన ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీదకు రాగా ఇజ్రాయేలు రాజైన దావీదు దేవునికి చెప్తాడు. అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడినది ఈ లేఖనంలో వ్రాయబడింది. ఇంతకు ముందే ఫిలిష్తీయులు ఇజ్రాయేలు భూభాగమైన రెఫయీము లోయలోనికి అడుగు పెట్టేశారు. ఈ రెఫయీము లోయలో కంబలి చెట్లు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు దేవుడు దావీదుతో ఏమన్నాడు అంటే, ఫిలిష్తీయులను హతము చేయుటకు నీవు కంగారు పడవద్దు, ముందు నేను వారితో యుద్ధము చేయడానికి నేను బయలుదేరుతాను, ఆ తరువాత నీవు బయలుదేరుమని దేవుడు దావీదుతో చెప్తాడు. అయితే దేవుడు ఫిలిష్తీయులతో యుద్ధానికి ఎలా బయలుదేరతాడో దావీదుతో చెప్పాడు. ఎలా అంటే, కంబలి చెట్ల పైభాగాన దేవుని సైన్యం కవాతు చేస్తుంది. ఇది యుద్ధానికి సంకేతం. దేవుని సైన్యం అంటే దేవదూతల సైన్యం. ఈ కంబలి చెట్ల మధ్య దేవదూతల సైన్యం కవాతు చేసే చప్పుడు మీకు వినిపిస్తుంది. ఆ చప్పుడు విన్నప్పుడు మీకు ముందుగా దేవదూతల సైన్యం ఉందని తెలుసుకోండి, అనగా నేను ఉన్నాను అని తెలుసుకోండి. ఆ కంబలి చెట్ల పైన ఆ దేవదూతల కవాతు చప్పుడు వినగానే మీరు ఉత్సాహంగా ముందుకు సాగి ఫిలిష్తీయులను ఓడించండని దేవుడు దావీదుతో అన్నాడు. ఆ విధంగానే కంబలి చెట్ల పైభాగాన దేవదూతలు కవాతు చెప్పుడు దావీదు విని ఎంతో ఉత్తేజితమయ్యి ఫిలిష్తీయులను ఓడించాడు. అంటే దావీదు ఫిలిష్తీయులతో యుద్ధం చేసే ముందు దేవుడు దావీదుకు కంబలి చెట్ల పైన దేవదూతల కవాతు చప్పుడు ద్వారా నేను ఉన్నాను, ఇక ముందుకు సాగు అను సంకేతం దేవుడు ఇచ్చాడు. దీని ద్వారా దేవుని పని జరుగుతున్నట్లు మనం విన్నప్పుడు మనల్ని మనం ఉత్సాహపరుచుకుని త్వరగా ముందుకు సాగాలి. మన చుట్టూ దేవుని పని జరుగుతున్నప్పుడు కంబల చెట్లలోని శబ్దంలా మనకు ఉంటుంది. ఆ శబ్దాన్ని మనం గ్రహించి ప్రార్థన మరియు భక్తి ద్వారా మన సమస్యల్ని ఓడించాలి. దావీదు కూడా కంబలి చెట్లలోని దేవుని శబ్దం వినే ఫిలిష్తీయులను ఓడించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేద్దాం. యేసుక్రీస్తు గారు ఇక్కడ కంబలి చెట్టుని ఎందుకు ఉపయోగించారో తెలుసుకుందాం. అసలు కంబలి చెట్టు అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. కంబలి చెట్టును మల్బరీ చెట్టు అని అంటారు. మల్బరీ చెట్టు అంటే మనకు తెలిసిందే. పట్టు పురుగుల పెంపకానికి మల్బరీ చెట్టును ఎక్కువగా వాడతారు.
పట్టు పురుగులు మల్బరీ చెట్ల ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. ఆ పట్టు పురుగుల నుంచే వస్త్రాల తయారీ జరుగుతుంది. బైబిల్లో వ్రాయబడిన కంబలి చెట్టే మల్బరీ చెట్టు. మల్బరీ చెట్టు మోరస్ జాతికి చెందినది. ఈ మోరస్ కుటుంబంలో 10 పైనే జాతులు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు గారు ప్రస్తావించిన మల్బరీ చెట్టు ఏ రకమైన జాతో మనకు తెలియదు. ఈ మల్బరీ చెట్లు సమశీతోష్ణ ఆసియా ప్రాంతాలలో మరియు ఉత్తర అమెరికాలో పెరుగుతాయి. ఇవి సాధారణంగా 30 నుంచి 45 అడుగుల ఎత్తులో ఎదుగుతాయి. కొన్ని చెట్లయితే 70 అడుగుల ఎత్తులో పెరిగేవి కూడా ఉన్నాయి. అలాగే మల్బరీ చెట్లకు కాయలు కాస్తాయి. ఇవి ద్రాక్ష పండు గుత్తులుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు కాస్తాయి. ఇవి తినడానికి తీయగా రుచికరంగా ఉంటాయి. మరియు మల్బరీ చెట్లను ఇండ్లలో అలంకార మొక్కలుగా కూడా వాడతారు. అయితే మల్బరీ చెట్లలో ఉండే అసలైన ప్రత్యేకత ఏమిటంటే దీని యొక్క వేర్లు అసాధారణంగా బలంగా పెరుగుతాయి. అది ఎంతలా అంటే ఈ చెట్ల వేర్లు 600 సంవత్సరాల పాటు భూమి లోపలికి పెరుగుతూనే ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు మల్బరీ చెట్ల వేర్లు భూమి లోపలికి చొచ్చుకుపోవడం వల్ల ఈ చెట్టు చాలా దృఢంగా ఉంటుంది. మహా గాలి తుఫాన్లు వచ్చినా కానీ ఈ చెట్ల వేర్లు పెకిలించబడవు. ఇటువంటి జాతికి సంబంధించిన మల్బరీ చెట్టు గురించే యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఈ చెట్టు గురించి ఏమన్నారో తెలుసుకుందాం. ఈ కంబలి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. కంబలి చెట్టు అనగా మల్బరీ చెట్టు. ఈ కంబలి చెట్టు యొక్క వేర్లు చాలా దృఢంగా ఉంటాయి. 600 సంవత్సరాల పాటు భూమి లోపలికి చొచ్చుకుపోయిన వేర్లని తొలగించడం మనకు అసాధ్యం. కానీ ఆవగింజంత విశ్వాసం ఉండడం వల్ల ఇది సాధ్యమని యేసుక్రీస్తు గారు అంటున్నారు. పైగా ఈ చెట్టు వేర్లతో సహా పెళ్లగింపబడి సముద్రంలో నాటు అన్నా కానీ ఈ చెట్టు మన మాట వింటుంది అని యేసుక్రీస్తు గారు అంటున్నారు. అసలు కంబల చెట్లను వేర్లతో పికిలించడం అసాధ్యం మరియు సముద్రంలో అదే వేర్లతో నాటడం అసాధ్యం. కానీ ఇదంతా ఆవగింజంత విశ్వాసం ద్వారా సాధ్యం అవుతుందని యేసుక్రీస్తు గారు అంటున్నారు. ఆవగింజ ఒక చిన్న విత్తనం, ఒక చిన్న పరిమాణంలో ఉండే గింజ. దేవుడు విశ్వాసాన్ని చిన్న ఆవగింజతో పోల్చాడు. ఎందుకంటే చిన్న ఆవగింజ అనేది మనకు ఎంత విశ్వాసం ఉండాలో అనేది కాకుండా ఎలాంటి విశ్వాసం ఉండాలో తెలియజేస్తుంది. చిన్న విశ్వాసం గొప్ప మరియు పెద్ద కార్యాలను సాధిస్తుంది అని యేసుక్రీస్తు గారు ఆవగింజ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆవగింజ లాంటి చిన్న మొత్తంలో విశ్వాసం ఉంచినా మనం శక్తివంతమైన గొప్ప విషయాలను సాధించగలం. మన కంటిని మనం ఎప్పటికీ చూసుకోలేము, కానీ అద్దంలో దాని ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే విశ్వాసం మనకు కనిపించదు, కానీ ఆ విశ్వాసం మనం క్రీస్తు ద్వారా చూడగలం. ఆ క్రీస్తే మన విశ్వాసానికి గొప్ప కార్యాలు చేస్తాడు. కావున ఆవగింజంత విశ్వాసం చిన్న మొత్తంలో ఉన్నా అది పరిపూర్ణమైన విశ్వాసం అయి ఉండాలి. అప్పుడు దృఢమైన కంబలి చెట్ల వేర్లను మనం పెకిలించగలం. దీని ద్వారా చిన్న విశ్వాసం బలమైన, శక్తివంతమైన, దృఢమైన గొప్ప పెద్ద కార్యాలను సాధిస్తుంది అని యేసుక్రీస్తు గారు ఈ సన్నివేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇదే ఆవగింజంత విశ్వాసం గురించి మత్తయి సువార్త 17:20లో కూడా యేసుక్రీస్తు గారు చెప్పారు. కానీ ఇందులో అయితే కంబల చెట్టు గురించి చెప్పలేదు, కొండ గురించి చెప్పారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడ నుండి అక్కడికి పొమ్మంటే పోతుందని దేవుడు తెలియజేశాడు. ఒక చిన్న విత్తనం మహావృక్షంలా ఎలా అవుతుందో అలాగే చిన్న విశ్వాసం గొప్ప కార్యాలను సాధిస్తుందని దేవుడు మనకు చెప్తున్నాడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.